విజయవాడలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3 అభ్యర్థులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా ఓ ప్రకటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై జనసేన పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వాట్సాప్లో వస్తున్న సమాచారం అటు జనసేన పార్టీతో పాటుగా వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీకి ఇటీవల కాలంలో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను పార్టీ వైపు వివిధ వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీన్ని తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు జనసేన పార్టీని, పార్టీ నేతలను అయోమయంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో అనవసరపు చర్చను తీసుకొచ్చేందుకు ఒక పథకం ప్రకారం వ్యూహరచన చేస్తున్నారు. ఇది నిజంగా జనాన్ని గందరగోళానికి గురిచేయడమేనని జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. తప్పుడు ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణకు, తూర్పు నియోజకవర్గ సీటు జనసేన నేత పోతిన వెంకట మహేష్ కు, పశ్చిమ నియోజకవర్గ సీటు కోరాడ విజయ్ కుమార్ కు కేటాయించినట్లు సోషల్ మీడియా రచ్చ చేస్తుంది. దీనిపై జనసేన పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ని ధైర్యంగా ఎదుర్కోలేక కొంతమంది ఇటువంటి కుయుక్తులకు ఆలోచన చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ లీగల్ సెల్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బెల్లపు సత్యనారాయణతో పాటు ఇతర నాయకులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. 4/1/2019 పవన్ కళ్యాణ్ గారి లెటర్ హెడ్, పవన్ కళ్యాణ్ గారి సంతకంతో కూడిన లెటర్ ఒకటి విజయవాడలో ఒక ముగ్గురిని క్యాండిడేట్స్గా డిక్లేర్ చేస్తూ ఇచ్చిన లెటర్ హెడ్ ఫేక్ న్యూస్ అని, ఫేక్ లెటర్ హెడ్ అని, దాని మీద పవన్ కళ్యాణ్ గారు లీగల్ సెల్ వాళ్ళని దాని మీద సరైన చర్య తీసుకోమని మాకు ఆదేశించారు. దాని ప్రకారం రేపు 11 గంటలకి విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి, అలాగే సైబర్ క్రైమ్ పోలీసు వారికి, ఈ ఇద్దరికీ కూడా ఈ కంప్లైంట్ ఇద్దామని మొత్తం కంప్లైంట్ అంతా రెడీ చేశాము. రెడీ చేసి మా సుప్రీం లీడర్ గారికి కూడా పంపించడం జరిగింది. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ చిదంబరం గారి ఆదేశానుసారం ఈ కంప్లైంట్ తయారు చేయటం, కంప్లైంట్ రేపు పొద్దున ఇవ్వడానికి కూడా ప్రిపేర్ అయ్యాము. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి లెటర్ హెడ్, పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన క్యాండిడేట్స్ తప్ప ఇంకా ఎవరి మాటలు కూడా నమ్మొద్దని చెప్పి ప్రజానీకానికి కూడా, అలాగే జనసేన సైనికులకు కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇదిలా ఉంటే రాజకీయాలతో సంబంధం లేని తన పేరును జనసేన పార్టీ తరపున సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ పోలీసుల్ని కోరారు. కొంతమంది ఇటువంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని, మీడియాను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి లెటర్ హెడ్ మీద విజయ్ కుమార్కి, నాకు, మహేష్ గారికి 3 సీట్లు కన్ఫర్మ్ అయినట్లుగానే సృష్టించారు. వాళ్ళని పోలీసు వారు, ప్రభుత్వం వారు వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జనసేన పార్టీ నేత పోతిన వెంకట మహేష్ తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ ఇంకా అభ్యర్థులెవర్నీ ప్రకటించలేదని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని పోతన మహేష్ ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద కొంతమంది వ్యక్తులు పార్టీ శ్రేణులను గందరగోళపరచాలని, పార్టీ అధ్యక్షుల సంతకాన్ని కూడా ఒక లెటర్ హెడ్ మీద పెట్టి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఏ అంశాలైనా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రకటిస్తారు. కానీ అటువంటి పరిస్థితి ఈరోజు జనసేన పార్టీలో ఉంది. కానీ కొంతమంది తప్పుడు వ్యక్తులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతర పార్టీ నేతల ప్రోద్బలంతో తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తే జనసేన పార్టీ తరపున తీవ్రమైనటువంటి చర్యలు తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. రాజకీయాలు రోజుకొక రకంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కదారి పట్టించే విధంగా కొంతమంది చేస్తున్న ప్రచారాలు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇటువంటి సమయంలోనే వాస్తవాలను జన సైనికులు గుర్తించి ప్రజల్లోకి వెళుతున్న తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టేలా ముందుకు వెళ్లాలంటున్నారు జనసేన పార్టీ నేతలు.
For more updates, please subscribe 99 TV Telugu.